జేడీయూ అధినేత నితీష్ కుమార్ తన సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పటికే రాజ్యసభకు ఎన్నికైన ఆయన తాజాగా తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాతో బీహార్కు తదుపరి సీఎం ఎవరనే చర్చ రాజకీయాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో దశాబ్దాల నిరీక్షణ తర్వాత బీహార్లో తమ సొంత సీఎంను కూర్చోబెట్టాలని చూస్తున్న బీజేపీ వ్యూహం ఏంటి? తదుపరి ముఖ్యమంత్రి రేసులో ఎవరున్నారో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2 దశాబ్దాలుగా అధికార పీఠంలో కూర్చున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాతో నితీష్ కుమార్ తన సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 4 నెలలు కాకముందే ఆయన సీఎం పదవి నుంచి తప్పుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చట్టసభల్లో సభ్యత్వం లేకపోయినా రాజ్యాంగ నిబంధనల ప్రకారం 6 నెలల పాటు సీఎంగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ నితీష్ అంతకాలం ఆ పదవిలో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఒకవేళ 6 నెలల్లోపే నితీష్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తే ఆయన స్థానంలో తర్వాతి ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై బీహార్ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 14 తర్వాతే బీహార్లో అధికార మార్పిడి జరిగే అవకాశముందని ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి. దశాబ్దాలుగా అధికార కూటమిలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోలేకపోయిన బీజేపీకి ఇప్పుడు సొంత సీఎంను నియమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తదుపరి సీఎం రేసులో ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జనాభా పరంగా బలంగా ఉన్న ఓబీసీ వర్గానికి చెందిన చౌదరికి పగ్గాలు అప్పగిస్తే ఆ వర్గం ఓట్లను శాశ్వతంగా పార్టీ వైపు తిప్పుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. అయితే ఆర్జేడీ, జేడీయూలో సుదీర్ఘకాలం పనిచేసిన చౌదరి ఆర్ఎస్ఎస్ వర్గానికి కొంత అభ్యంతరకరంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సన్నిహితుడు నిత్యానంద్ రాయ్ పేరు కూడా సీఎం రేసులో ఉంది. కానీ రాజస్థాన్, ఢిల్లీ తరహాలోనే అంచనాలకు అందకుండా కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది బీజేపీ అధిష్టానమే నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలో తమకు న్యాయమైన వాటా దక్కాల్సిందేనని జేడీయూ వర్గాలు పట్టుబడుతున్నాయి. అసెంబ్లీలో బీజేపీ కంటే జేడీయూకి కేవలం 4 సీట్లు మాత్రమే తక్కువ ఉండడంతో వారూ గట్టిగానే బేరసారాలు ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ను ఏకంగా డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని జేడీయూ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ రాజకీయ పరిణామాల మధ్య బీహార్ నూతన సీఎం ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.